సహాయము చేయండి. ఎవరికైనా ఒక వ్యక్తికి సహాయం చేయి. నాకు పేరు వస్తుంది, నా గొప్పతనము అని చెప్పి నువ్వు సహాయము చేయొద్దు. కానీ ఎవరికైనా ఒకరికి నువ్వు ఏది ఆశించకుండా సహాయము చేయి. రెండవదిగా, నీ శత్రువులకు కానీ నిన్ను ద్వేషించి వారిని ప్రేమించి వారికి ఒక వాక్యమును వారికి బహుమతిగా ఇవ్వు. బైబిల్ని వారికి బహుమతిగా ఇవ్వు. మూడవదిగా, ఎంతో మంది రోగులు ఉన్నారు. దేవుని చిత్తమైతే ఒక్క రోగిని పరామర్శించి యేసు ప్రేమను వారికి కనపరచు. అదే రీతిగా మరి ఎంతో మంది అనాథ పిల్లలు, దిక్కులేని వారు ఉంటున్నారు. అట్టి వారికి మరి ఆహారమును పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎంతో మందికి ఎప్పుడు పండుగంటే ఉన్నవారికే మనం పెడతాం, లేని వారికి మనం ఆహారం పెట్టాలి. అంతేకాకుండా ఎవరికైనా వస్త్రములు లేకుంటే వారికి నీకు చేతనైనంత మట్టుకు వస్త్రములను వారికి అనుగ్రహించి నువ్వు ఈ యొక్క పండుగను ఆచరించాలి.